ఇక తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం కొన్ని చోట్లలో అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి. సో ఏవైతే సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారో వాటి దగ్గరనే ఇలాంటివి జరుగుతున్నాయా గొడవలు? సో డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది పోలింగ్ అనేది? విషయాల్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఈ పోలింగ్లో చెదురుమదురు ఘటనలు అయితే అక్కడక్కడ నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనం జిల్లాల వారీగా చూసినట్టయితే చాలా వరకు జిల్లాల్లో కూడా ఇటు పోలీసులకు, అదేవిధంగా ఇటు ఇరు పార్టీల కార్యకర్తలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇతర పార్టీల నాయకులతో కార్యకర్తలు ఉన్నటువంటి అక్కడ పోలింగ్ ఏజెంట్లు కొంతమంది వాళ్ళందరూ కూడా ఓటర్ల విషయంలో దొంగ ఓట్లు వేస్తున్నారనే నెపంతో కొన్ని చోట్ల ఇట్లాంటి వాగ్వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి మనం చూసుకున్నట్టయితే ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైనటువంటి పోలింగు ప్రస్తుతం 11 గంటల వరకు మనకు అందిన సమాచారం ప్రకారము ఇక్కడ పోలింగు 28.48% 11 గంటల వరకు పోలింగ్ నమోదైందని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ చాలా వరకు జిల్లాల్లో, వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బోగస్ ఓట్లకు సంబంధించి ఇక్కడ వాగ్వాదం అయితే చోటు చేసుకుంటా ఉంది. 13వ వార్డులో 27 పోలింగ్ స్టేషన్లో బోగస్ ఓట్లు వేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ పోలింగ్ ఏజెంట్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటా ఉంది అక్కడ. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు ఒక ఓటర్కు సంబంధించి కొంతమంది దొంగ ఓట్లు వేయడానికి వస్తున్నారని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం వాళ్ళ ఓటు హక్కు వాళ్ళకు ఉంది, సో వాళ్ళు ఓటు వేయడానికి వచ్చారని చెప్పేసి అనడంతో అక్కడ ఇరు పార్టీల నాయకులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఏదులాపురంలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి 26వ వార్డులో ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఇక్కడ వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడికి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఇరు పార్టీల కార్యకర్తలు ఎవరు కూడా తగ్గడం లేదు. సో అక్కడ పోటాపోటీగా హోరాహోరీగా పోలింగ్ జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ సిపిఎంకు చెందినటువంటి పోలింగ్ బూత్ వద్ద అక్కడ ఏజెంటు ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిపిఐ కార్యకర్తలు అక్కడ వాగ్వివాదానికి దిగిన పరిస్థితి మనము ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ విషయానికి వచ్చినట్టయితే అక్కడ పోలింగ్ కేంద్రంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా బీజేపీ అభ్యర్థి అక్కడ సిఐతో అక్కడ వాగ్వివాదం అక్కడ పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. అధికార పార్టీకి పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది పోలీసులపై. అయితే పోలీసులు మాత్రం ఆయన పోలీసులది గల్లా పట్టుకొని అక్కడ ఆ కార్యకర్త, బీజేపీ కార్యకర్త ప్రశ్నించాడని చెప్పేసి కూడా పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే మహబూబాబాద్ జిల్లాలో ఇక్కడ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంది. 14వ వార్డులో పోటీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త తమపై ఏదైతే దాడి చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఇతర పార్టీల నాయకుల మధ్యలో వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నిర్మల్ జిల్లా ఖానాపూర్లో చూసుకున్నట్టయితే 11వ వార్డులో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా ఇక్కడ పోలీసులు ఇద్దరు కూడా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే పోలీసులు కూడా ఏమనడం లేదని చెప్పేసి కూడా అధికార పార్టీ నేతలకు మద్దతుగా పోలీసులు ఉంటున్నారని చెప్పేసి కూడా అక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే కూడా వివిధ మున్సిపాలిటీల్లో 116 మున్సిపాలిటీల్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు పోలింగ్ అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రశాంతంగా కొనసాగుతున్నప్పటికీ ఇట్లాంటి చెదురుమదురు ఘటనలు అయితే మనకు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ భద్రాద్రి జిల్లాలో చూసుకున్నట్టయితే ఒక పోలింగ్ స్టేషన్లో అక్కడ విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది. కొన్ని పాఠశాలల్లో విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో అక్కడ పోలింగ్ అక్కడ ఓటు వేసేందుకు గదుల్లో చీకటిగా ఉందని చెప్పేసి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అట్లాంటి పరిస్థితి నమోదవుతూ ఉంది. అయితే అధికారులు వెంటనే దాన్ని అక్కడ ఉండి ప్రస్తుతం అయితే దాన్ని పునరుద్ధరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పలువురు ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళి ఉదయమే తన ఓటు హక్కును రేవంత్ రెడ్డి కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇక పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిజామాబాద్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక బీజేపీ విషయానికి వచ్చినట్టయితే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇతర మంత్రులు ఇతర ముఖ్య నేతలు కూడా తమ నియోజకవర్గాల్లో తమ సొంత గ్రామాల్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఒకవైపు ఎన్నికల సంఘం పటిష్టమైనటువంటి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో 100% వెబ్ కాస్టింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు ఇటు మానిటరింగ్ టీమ్స్ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆ సీసీ టీవీ కెమెరాలు ఏవైతే ఉంటాయో పోలింగ్ బూత్లలో ఈ వెబ్ కాస్టింగ్ను హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సరళిని అధికారులు సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, అదేవిధంగా ఏదైనా చెదురుముదురు ఘటనలు జరిగినా వెంటనే యాక్షన్లోకి దిగి అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడ ఎట్లాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా పోలీసులు అయితే ముందు జాగ్రత్తగా ఇట్లాంటి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఒకవైపు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా ఇప్పటికే ఒకవైపు ఈరోజు అక్కడ ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి ఏరియాల్లో కానివచ్చు, ఆ ప్రాంతాల్లో కానివచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానివచ్చు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు ఓటింగ్లో పాల్గొనాలని చెప్పేసి అక్కడ సెలవుగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఒకవైపు ఇటు రాజకీయ పార్టీలు కానివచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పిలుపునిచ్చింది. ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. సో చూడాలి మరి. ప్రస్తుతం అయితే 28.48% పోలింగ్ 11 గంటలకల్లా నమోదైంది. సో ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద ఎత్తున ఇటు ఏదైతే ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికే ఒకవైపు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ప్రలోభాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని చెప్పేసి కొంతమంది ఇప్పటికే ప్రలోభాలు పెద్ద ఎత్తున చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఇటు పోలీసుల ఆంక్షలను కూడా లెక్క చేయకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఇంకా కూడా ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని చెప్పేసి అక్కడక్కడ కూడా కొన్ని ఘటనలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.